అవునమ్మా, వాడు నీ కళ్ళ ముందే నీ ఇంట్లోనే ఉండాలి. అప్పుడే నోరు తెరవకుండా ఉంటాడు. కాస్త ఆలోచించు. మావయ్య, వాడు హాస్పిటల్లో ఉన్నా, రోడ్ల మీద పడి తిరిగినా వాడు నోరు విప్పలేడు. అది సాధ్యం కాదని డాక్టర్లే చెప్పేశారు. మరి ఇంకెందుకు ఆలోచించడం? అదేనమ్మా నీ పొరపాటు. ఒకవేళ ఏదో క్షణంలో వాడు కాన్షియస్లోకొస్తే, వాడికి అంతా గుర్తొస్తే, వాడు ముందు దండయాత్ర చేసేది నీ మీదే. చూడమ్మా, వాడు పేషెంట్ మాత్రమే కాదు, నీ శత్రువు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో వాణ్ణి దూరంగా ఉంచడం కంటే మీ ఇంట్లో ఉంచడమే చాలా మంచిది. అంతేనంటావా? ముమ్మాటికి అంతే. మీ ఇంట్లో కుర్చీలు బల్లలు ఎలాగో వాణ్ణి ఒక వస్తువులా మూలన పడేయి. వైద్యానికి ప్రపంచానికి దూరంగా ఉంచు. చావుకి మాత్రమే దగ్గర చేయి. వాడు మన కళ్ళ ముందుంటే వాడి మూమెంట్ ఏంటో తెలుస్తుంది. అప్పుడు మనం జాగ్రత్త పడొచ్చు కదా. నువ్వు చెప్పింది కరెక్టే మావయ్య. కానీ ఇంత రిస్క్ ఉన్నప్పుడు వాణ్ణి తీసుకొచ్చి చంపేస్తే? నీకు మర్డర్ చేయడం అంటే స్నానం చేసినంత ఈజీ అయిపోయింది. పిచ్చి పిల్ల, వాడు పోలీసోడు, అది మర్చిపోకు. వాడికి వాడు చేస్తే అది అనారోగ్యం, నువ్వు చంపితే అది హత్యా నేరం. మళ్ళీ ఇంకో తప్పు చేయకు. పద, ముందు వాడిని తీసుకొద్దాం. హ్మ్. హ్మ్. పద. రాము, అమ్మా, ఎవరికి రాము అన్నం తీసుకెళ్తున్నావు? రాము, ఏమైంది? చిన్నమ్మగారు, మానవ శక్తి పగబడితే దైవశక్తిని ఆశ్రయిస్తారు. దేవుడున్నారన్న నమ్మకంతో బ్రతుకుతారు. మరి ఆ దేవుడే కన్నెర్ర చేస్తే కృష్ణబాబు గారు లాంటి మంచి మనుషులు ఎవరికి చెప్పుకోవాలి? రాము, అవునమ్మా, ఆ భగవంతుడి జీవితాంతం ఆ మహానుభావుని చిన్న చూపే చూస్తున్నాడు. కన్న కూతుర్ని దూరం చేశాడు. కట్టుకున్న భార్యని తనకు లేకుండా చేశాడు. మనవరాళ్ళైనా చూసుకు బతుకుదామనుకుంటే ఆఖరికి ఆ అదృష్టాన్ని కూడా తనకి దక్కనివ్వకుండా ఊపిరున్న శవాన్ని చేసి చోద్యం చూస్తున్నాడమ్మా. ఇంతకన్నా దారుణం ఇంకెక్కడైనా ఉంటుందా అమ్మా? అయ్యగారు బ్రతుకున్నప్పుడు కృష్ణబాబు గారిని ఇంటికి తీసుకొచ్చి కంటికి రెప్పలా చూసుకోవాలనుకున్నారు. అందుకే అయ్యగారి మాట కోసం ఆ బాబు గారికి వేలకి పిడికెడు మెతుకులు పెట్టాలని ఆరాటపడుతున్నానమ్మా. రాము, ఎంత గొప్ప మనసు నీది. మేం కూడా మావయ్య గారి గురించి ఇంతలా ఆలోచించలేకపోయాం. నేను ఇంట్లో ఉండేదాన్ని కాదు. అక్కకి ఎన్నో పనులుంటాయి. ఇక నుంచి మావయ్య గారిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కుటుంబ స్థితిగతులన్నీ తెలిసిన వాడివి. ఎప్పుడూ ఆదమర్చి ఉండొద్దు. అలాగేనమ్మా. కృష్ణబాబు గారిని నా కంటికి రెప్పలా చూసుకుంటానమ్మా. అది నా బాధ్యత. బాబుగారు, నేను
రాముని. మీకోసం అన్నం తీసుకొచ్చాను. ఒక్క ముద్ద తినండి బాబు. బాబు, బాబు గారు, ఇల్లు వల్లకాడైపోయింది. మనుషులు రాక్షసులు అయిపోయారు. న్యాయం నాశనం అయిపోయింది. మానవత్వం మంట కలిసింది. రక్త సంబంధం బండలైపోయింది బాబు, బండలైపోయింది. బాబు, ఈ ఇంట్లో కనిపించని కుట్ర జరుగుతోంది బాబు. ఎలా చెప్పాలో ఎవరికి చెప్పాలో తెలియట్లేదు బాబు. బాబు, అయ్యగారు చనిపోలేదు, చంపేశారు బాబు, చంపేశారు. ఆ రోజేదో అయ్యగారు నాకు కవర్ ఇచ్చి అర్జెంటుగా పోస్ట్ చేయమన్నారు. ఏమైంది బాబు అని అడిగితే నన్ను వెళ్ళిపోమన్నారే తప్ప నాకేం చెప్పలేదు బాబు. నేను తిరిగి వచ్చేసరికి అయ్యగారు ప్రాణాలతో లేరు బాబు. దేవుడు లేని ఈ ఇంట్లో, రాక్షసులు తిష్ట వేసిన ఈ పర్ణశాలలో పనివాడిగా ఇంకా ఎందుకున్నానో తెలుసా బాబు? మీకోసం, మీ మనవరాలి కోసం. మీరనేవారే నిన్నటి మనిషి అయితే ఇన్ని ఘోరాలు జరగవు బాబు. ఇంత రాజకాన్ని కళ్ళారా చూస్తున్న నేను ఎవరితో ఏం మాట్లాడినా, నా అనుమానాలు ఎక్కడైనా వెళ్ళబుచ్చినా నన్ను బ్రతకనివ్వరు బాబు, బ్రతకనివ్వరు. నేనేం చేయను బాబు? మీరెప్పుడు మామూలు మనిషి అవుతారా అని ఎదురు చూస్తూ ఉండడం తప్ప. బాబు, బాబు, అన్నం తీసుకొచ్చాను, తినండి, తినండి. బాబు, బాబు, రేపటితో నేను అనుకున్నది పూర్తవబోతుంది. నా కల నెరవేరబోతుంది. ఇన్నాళ్ళ నా పగకి, నా పంతానికి ఒక అర్థం దొరికింది. రేపు ఆస్తి పంపకాలతో మా అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోబోతున్నాను. పంపకాలేంటమ్మా, అంతా నీదే కదా. అంతా నాదెలా అవుతుంది మావయ్య? ఎంత ఆస్తున్నా మీనాకి సగం పంచివ్వాలి కదా. ఏంటమ్మా జోక్ చేస్తున్నావా? జోకేంటి మావయ్య, సీరియస్ గానే చెప్తున్నాను. నువ్వేంటమ్మా అదృష్టం వచ్చి హాయ్ చెప్తుంటే టాటా చెప్పి తలుపేసుకుంటానంటున్నావు? తప్పమ్మా. అదేంటి మావయ్య, ఆస్తిలో సగం మీనాకి పంచాలి కదా, కాదంటావేంటి? చూడమ్మా, పచ్చనోట్లంటే ప్రసాదం కాదు, 10 మందికి పంచడానికి. లక్ష్మీదేవి, అలాంటి లక్ష్మీదేవిని వీలైనంత భద్రంగా దాచిపెట్టుకోవాలే గాని పరుల పాలు చేయకూడదు. మీనా నా చెల్లెలు మావయ్య, పరాయిది కాదు. చూడు సింధూరా,
పొలిటీషియన్లకి కమిట్మెంట్లు, మనలాంటి వాళ్ళకి సెంటిమెంట్లు అస్సలుండకూడదమ్మా. అలాంటి పదాలకి అర్థమే తెలియకూడదు. అలా తెలిస్తే పైకి ఎదగలేరు. మావయ్య ఏమంటున్నావు? నువ్వు అను. చిల్లి గవ్వ కూడా నీ చెల్లికి దక్కకుండా నేను సెటిల్ చేస్తాను. లేదు మావయ్య, నేను అమ్మకి మాటిచ్చాను. ఆ మాట మాటిచ్చావు, ఆస్తి సంపాదించావు. కానీ అందుకు నువ్వెంత కష్టపడ్డావు? పగ పెంచుకుని దాన్ని పోషించి పెద్ద చేసి ఒడిదుడుకుల్ని ఎదుర్కొని చివరికి విజయం సాధించావు. ఇప్పుడు మిఠాయి పొట్లాన్ని తీసుకెళ్లి మీనా చేతిలో పెడతానంటావేంటమ్మా? నేను చెప్పింది రైటో రాంగో ఆలోచించు. అది కాదు మావయ్య, ఎంతైనా తోడబుట్టించెల్లికి అన్యాయం చేయడం అంటే. ఎవరమ్మా అన్యాయం చేయమంటున్నారు? నీకు న్యాయం చేసుకోమంటున్నాను. కష్టానికి ఫలితం అనుభవించమంటున్నాను. నీ చేతులతో నువ్వే నీ చెల్లికి మరిదికి ఓ చిన్న వ్యాపారం పెట్టించు. బిజినెస్ వాళ్ళదే, కానీ పవర్స్ నీ చేతుల్లో ఉండాలి. అక్క దేవతని చెల్లికి, వదిన గొప్పదని మరిదికి అనిపించాలి. రూపాయి కావాలన్నా వాళ్ళు నీ దగ్గర చేయి చాచేలా ఉండాలి. మావయ్య, మీనా నీ చెల్లెలే, కానీ మరిది నీ తమ్ముడు కాలేడమ్మా. ఏదో ఒక రోజు తోక జాడిస్తాడు. అప్పుడేం చేస్తావు? కరెక్టే మావయ్య, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ దీనికి మీనా ఒప్పుకుంటుందా? ఎందుకు ఒప్పుకోదమ్మా? ఈ మావ ఎందుకున్నాడు? అందుకే ఉన్నాడు. అక్క, ఈ ఆస్తి మొత్తం నీదే, నాకు ఈ ఆస్తికి ఏ సంబంధం లేదు అని మీనా నోటే అనిపిస్తాను. నీ చెల్లిని ఒప్పించే పూచి నాది, వాళ్ళని తప్పించే పూచి కూడా నాదే. ఏంటో మావయ్య, ఏదో గిల్టీగా ఉంది. సింధురా, మావయ్య మాట పెరుగన్నం మూట. ఆచరిస్తే అందలం ఎక్కుతావు. నా మాట విని రేపు లాయర్ని పిలిపించు. మిగతా కదా నేను నడిపిస్తాను. వదిన గారు, ఉమ్? ఏంటిదంతా? బాబు, ప్రస్తుతం రాహుకాలం. ఆ పాయింట్కి వస్తే ప్రాబ్లం వస్తుంది. కాసేపు ఓపిక పట్టు. ఆ, అదిగో చిన్న కోడలు వచ్చేసింది. ఇక అన్ని శుభగడియలే. మావయ్య, ఏంటి లాయర్ గారు వచ్చారు? నాన్నగారు పోయారు, ఎవరూ లేరు. ఎటు చూసినా వ్యాపారాలు, ఫ్యాక్టరీలు, బరువులు, బాధ్యతలు. అవన్నీ సవ్యంగా సాగాలంటే మీ అక్క చెల్లెళ్ళు ఒక నిర్ణయానికి రావాలి కదమ్మా. నిర్ణయం ఏంటి మావయ్య? అదేనమ్మా, తండ్రి తదనంతరం ఆస్తిపాస్తుల మీద తన వారసులకే సర్వ హక్కులుంటాయి. కానీ దురదృష్టం, అల్లుడు గారు అలా అయిపోయారు. మరి ఈ బాధ్యతలన్నీ ఎవరు చూడాలి? ఇంత ఆస్తిని ఎవరు కాపాడాలి? మీరే కదా. అయితే ఏముంది, ఈ ఆస్తి అంతస్తులన్నీ పూచిక పుల్లతో సహా నీ పేరు మీద రాయాలని అక్క నిర్ణయించుకుందమ్మా. ఆస్తి అంతస్తులన్నీ పూచిక పుల్లతో సహా నీ పేరు మీద రాయాలని అక్క నిర్ణయించుకుందమ్మా. అందుకే లాయర్ని పిలిపించింది. ఏమంటున్నారు మావయ్య? అక్క, ఆస్తి నా పేరు మీద రాయటం ఏంటి? అన్నీ నువ్వే చూసుకుంటున్నావు కదా. చూసుకుంటుందమ్మా, కానీ అక్కకి ఈ ఆస్తి మీద మోజు లేదు,
డబ్బు మీద మమకారం లేదు. అందుకే అన్నిటినీ నీ పేరు మీద రాసి హాయిగా కాలం గడపాలనుకుంటోంది. ఆ, నువ్వేమంటావు? నువ్వు అక్క కోరిక కాదను అనుకో. ఖచ్చితంగా కాదంటాను. అన్ని బాధ్యతలు అక్కే చూసుకుంటుంటే ఆస్తి నా పేరు మీద ఎందుకు? అదేం కుదరదు. కానీ అక్కకి ఆస్తి మీద మోజు లేదే. బాబాయ్ గారు, మోజు పడమనట్లేదు, డబ్బు మీద మమకారం పెంచుకోమనట్లేదు. ఆస్తిని కాపాడితే చాలు. బాబు, జోకులు భలే వేస్తావే. ఎంతైనా నీ భర్త కదా. మావయ్య, అక్క నాకన్నా తెలివైంది. ఇన్నాళ్ళు వ్యాపారాలన్నీ అక్కే చూసుకుంది. ఇప్పుడు కూడా ఆ బాధ్యతలన్నీ అక్క నిర్వర్తించడమే న్యాయం. వద్దు మీనా, నీకు నా మీదున్న నమ్మకంతో నువ్వు అలా మాట్లాడుతున్నావు. నాకు అనవసరమైన వ్యాపకాలొద్దు, నాకేమీ వద్దు. మీరున్నారు, మిమ్మల్ని చూసుకుంటూ బతికేస్తాను. నా మాట విని ఆస్తి నీ పేరు మీద రాయించుకో. ఏంటక్కా ఇది? నువ్వెందుకిలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఆస్తి మీ పేరు మీద ఉండటమే మా అందరికీ మంచిది కాదనకు. లేదు మీనా, ఈ ఆస్తి నీదే. లేదక్కా, ఈ ఆస్తి నీది. మీనా, నా మాట విను. అక్క, ఎక్కడ సంతకాలు పెట్టమంటావో చెప్పు. అమ్మ సింధూరా, చెల్లి నీకన్నా మొండిదమ్మా. పోనీ చెల్లి మాట నొప్పుకో అమ్మా. అలా చెప్పండి మావయ్య. వద్దు మావయ్య, ఈ ఆస్తి నాకొద్దు. అక్క, నువ్వేం మాట్లాడకు. అది కాదు మీనా. అమ్మా, నేను ఈ ఇంటి డ్రైవర్. ఇలా కలగజేసుకుంటున్నాను అనుకోపోతే ఒక్క మాట, ఆస్తి మీదంటే మీదని మీరే వాదులాడుకుంటున్నారు. ఒకరిపై ఒకరికున్న నమ్మకాన్ని చాటుకుంటున్నారు. కానీ మీ మధ్య ఓ పాప ఉంది, ఈ ఇంటి వారసురాలుంది. ఆ వారసురాలకి ఒక భవిష్యత్తు ఉంది అని ఆలోచించారా? తప్పైతే క్షమించండి, కానీ ఒక్కసారి ఆలోచించండి. వీడు డ్రైవరా లాయరా? అవునక్క, మనం ఎంతసేపు ఆస్తి నీదంటే నీది అనుకుంటున్నాం కానీ పాప గురించే మర్చిపోయాం. మనకి రాని ఆలోచన రాముకొచ్చింది. మీ అక్క చచ్చింది. రాము చెప్పిందే కరెక్ట్ అక్క. ఈ ఆస్తి, ఈ డబ్బు అంతా పాపదే. పాపకే చెందాలి. ఈ ఆస్తంతా పాప ఏం చేసుకుంటుందమ్మా? తింటుందా చెప్పు? అయినా మీరంతా లేరు పాపకి ఏ లోటు రాకుండా చూసుకోవడానికి? లోటు లేకపోవచ్చయ్యా, కానీ భద్రత కావాలి కదా. కరెక్ట్గా చెప్పావు రాము. పాప భవిష్యత్తు బాగుండాలంటే ఈ ఆస్తి పాపకే దక్కాలి. రాము, నువ్వు ఈ ఇంటి డ్రైవర్వి, ఆ విషయం నీకు తెలుసు. కానీ పాప భవిష్యత్తు గురించి నీకంటే మాకే ఎక్కువగా తెలుసు. ఆ విషయం నీకు తెలీదు. అయినా ఒంటరిదాన్ని, ఏ తోడు లేనిదాన్ని. నాకు మాత్రం ఎవరున్నారు? పాప తప్ప. పాప నేనే పెంచి పెద్ద చేస్తాను, కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను, పాప భవిష్యత్తుని తీర్చిదిద్దుతాను. అమ్మ మీనా, పెద్దవాణ్ణి చెప్తున్నాను. పాప బాధ్యత అక్కది, ఆస్తి బాధ్యత నీది. అర్థం చేసుకో అమ్మా. లేదు మావయ్య, పాపని చూసేది,
తన భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేది అక్కే. అక్క పేరున ఆస్తి ఉంటేనే పాప సుఖపడుతుంది.